ప్రస్తుతానికి మనతో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండమ్మా. కొత్తగా మీరైతే జిల్లాకైతే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇప్పటికే బీజేపీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారని కూడా మీ నోటితోనే అన్నారు. ఇటువంటిది మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తారా? గ్రూప్ అంతా ఒకచాటున ఏర్పాటు చేసి సవ్యంగా ఉండేలా చేస్తారా? అలాంటిది ఏమీ లేదండి. అందరూ కలిసి ఉండటంలో పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ. ఇది అంతా మీ అపోహ. రాబోయే రోజుల్లో మేము కలిసిమెలిసి ఉండి కేంద్ర మంత్రి వర్యులు భూపరాజు శ్రీనివాసవరం గారు ఉన్నారు ఇక్కడ మా మంత్రి గారు. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన మా ముగ్గురు కూటమిలో కూడా మేము అన్ని కలుపుకుని వెళ్తున్నాం. మాకు ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. బలంగా తయారై కూటమి ప్రభుత్వం రాబోయే మళ్ళీ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వంగా మేము ముందరికెళ్తాం. అలాగే నాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వటం రాష్ట్రంలోనే ఒక సంచలనంగా ఒక మహిళను గుర్తించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళా అధ్యక్షురాలు స్థానం ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని గౌరవిస్తున్నారు. అలాగే నేను మహిళలు కూడా ఇంకా జాయినింగ్ చేసి ఏదైతే 33 రిజర్వేషన్ బిఆర్ అంబేద్కర్ గారు ఈవేళ నిజంగా నాకు ఒక అధ్యక్షురాలు బాధ్యత ఇచ్చి ఇది అమల్లోకి వచ్చిందని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల మహిళల కార్యక్రమాలు కానివ్వండి, ఇటు అందరూ కూడా పురుషులు అందరం సమాన భావంతో మేము పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. అయితే బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమైందని అయితే అందరూ అనుకుంటున్నారు. అది నిజమంటారా కాదంటారా? ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో అలాంటిది లేదండి. పూర్తి స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పథకాలు కూటమి ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తుంది. గ్రౌండ్లోకి వెళ్తుంది. గత 5 సంవత్సరాలు మా పథకాలు మీరన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళలేదు. కానీ ఈ 6 నెలల్లో దాని ప్రభావం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఫలాలు అందరికీ అందుతున్నాయండి. అయితే బీజేపీ జిల్లాలో తక్కువగానే ఉంది. మీరు నూతనంగా అధ్యక్ష పదవి అయితే మీరు చేపట్టారు. అయితే విధి విధానాలు ఎలా ఉంటాయి? ఇంకా బీజేపీ సభ్యత్వ నమోదు పెంచే కార్యక్రమం చేపట్టదలుచుకున్నారా? మీరు అనుకున్నట్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ ఎప్పుడూ తక్కువగా లేదు. అటు కృష్ణరాజు గారు ఎంపీగా గెలుపొందారు, గోకరాజు గంగరాజు గారు గెలుపొందారు. ఈవేళ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 265,000 పైసలకి 3 లక్షల చిల్లర మనకి భూపతిరాజు శ్రీనివాసవరం గారు గెలిచారు. ఇంకా మీరు ఆ ప్రశ్న వేయక్కలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయినా నరేంద్ర మోడీ గారికి అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వాగతిస్తున్నారు. మీకు కూటమి అనుకున్న మోడీ గారి ఓటింగ్ బ్యాంక్ అనుకొని ఈవేళ నేను తెలియపరచుకుంటున్నాను. చివరిగా మీరు కూడా ఒక మహిళగా వచ్చారు. బీజేపీలో మహిళలను ఎక్కువగా చేర్పించే అవకాశం ఉందంటారు లేదంటే? తప్పనిసరిగానండి. ఈవేళ 33 రిజర్వేషన్ ఎప్పుడైతే వచ్చిందో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి, మహిళలు పెద్ద ఎత్తున జాయిన్ చేయాలి, రాబోయే రోజుల్లో మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేయాలని ముందుకు వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చే అవకాశాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోం. మహిళల సంఖ్య పెరిగి మేము ఇంకా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాం. బిఆర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అయితే మొన్నటి వరకు వాడుకుంది. ఇప్పుడు బీజేపీ కూడా వాడుకుంటుంది అని అయితే ప్రజలైతే అనుకుంటున్నారు. దీనిపై మీ సమాధానం? అందు గురించే కదండి ఈవేళ ఈ కార్యక్రమం పెట్టడం. మేము వాడుకునే మనుషులం కాదు. 70 సంవత్సరాల పరిపాలన బిఆర్ అంబేద్కర్ గారి చట్టాల విషయంలో నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల్లో బిఆర్ అంబేద్కర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం చూపించింది. దాన్ని దుష్ప్రసారం చేసి వాళ్ళు లబ్ధి పొందుతామన్నా మేము ఈ కార్యక్రమాల ద్వారా తిప్పి కొడుతున్నామని మీకు తెలియపరచుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. బీజేపీ అయితే అతనికి అయితే సముచిత స్నానం అయితే చేసేలాగా బీజేపీ అయితే అనేక కార్యక్రమాలు చేపట్టిందని కూడా జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.